బాబా ఆరోగ్యంపై సత్యసాయి ట్రస్ట్ విచిత్రమైన సమాధానం చెప్పింది. అందరి అనారోగ్యాల్ని బాగు చేసే బాబాకు మేం ఆరోగ్య సలహాలు ఇవ్వడం ఏంటి అంటూ మీడియానే ప్రశ్నించింది ట్రస్ట్. బాబా ఆరోగ్యాన్ని బాబానే చూసుకునేవారని చేతులెత్తేసింది. మరి 24 గంటల్లోనే బాబా ఎందుకు సిక్కయ్యారో, ఎందుకు ఆసుపత్రిలో చేరిన వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చిందో సమాధానం చెప్పకుండానే తప్పించుకుంది ట్రస్ట్. సత్యసాయి ఆరోగ్యం విషయంలో ట్రస్ట్ చేసిన నిర్లక్ష్యం ఇంకా స్పష్టంగా కనిపించింది. బాబా ఆరోగ్య పరిస్థితి గురించి మనం పట్టించుకోవడం ఏమిటని ట్రస్ట్ మీడియాను ప్రశ్నించింది. తన ఆరోగ్యాన్ని స్వయానా సత్యసాయే చూసుకునేవారట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, స్వయానా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్. సాయిబాబా ఆరోగ్యాన్ని ట్రస్టే నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. బాబా అధ్యక్షుడిగా ఉన్న ఆస్తుల వ్యవహారంలో ట్రస్ట్ సభ్యులు కుమ్ములాడుకోవడం బాబాకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో బాబా వేళకు భోజనం చేయకపోవడం బాబా ఆరోగ్యం క్షీణించడానికి కారణమనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విషయాల్ని ట్రస్ట్ సభ్యులు తోసిపుచ్చారు. అసలు బాబా ఆరోగ్యం గురించి పట్టించుకునే అవకాశం ఎవరికీ దక్కలేదని భక్తిని రంగరించి సమాధానం చెప్పారు. బాబానే తనకు కావాల్సిన డాక్టర్లను సెలెక్ట్ చేసుకునేవారని ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పారు. Prior to 28th March, we had no reason to believe that there was extraordinarily something wrong. మార్చి 28వ తేదీకి ముందు స్వామికి ఇంతటి అనారోగ్యం వస్తుందని మేము ఊహించనే లేదు. ఏ డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ చేయాలో ఆయనే నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఆయనకు ఏ మందులు ఇచ్చారో కూడా మాకు తెలియదు. ఎవరైనా ఏమైనా ఊహించుకోదలుచుకుంటే మేమేమీ చేయలేము. More than that, we can't help it. The factual position is it was a privileged position and interaction between him and the doctors chosen by him. మార్చి 28వ తేదీన బాబా ఆసుపత్రిలో చేరకముందు ఆయన ఆరోగ్య పరిస్థితి నివేదికలు ఏవి అని ప్రశ్నిస్తే ఇక్కడ కూడా మీడియాకు భక్తి మంత్రమే వేసింది ట్రస్ట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అంటూనే వాస్తవాల్ని అండర్ గ్రౌండ్ లోకి తొక్కేసింది. బాబా పేరు చెప్పి ఈ వాస్తవాన్ని కూడా దాచిపెట్టింది. తన ఆరోగ్య నివేదికలు ఎవరికీ బయటకు చెప్పడానికి బాబా నిరాకరించేవారని, ఆయన మాటకు కట్టుబడే ఎవరికీ వివరించలేదని విచిత్రమైన సమాధానం చెప్పారు ట్రస్ట్ సభ్యులు. ట్రస్ట్ సభ్యులు చెప్పిన సమాధానాలను బట్టి ఏనాడు సభ్యులు బాబా ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. బాబా హెల్త్ను చెక్ చేస్తున్న డాక్టర్ల నివేదికల్ని కూడా ట్రస్ట్ సభ్యులు ఎప్పుడూ పట్టించుకోలేదు. ఫలితంగానే బాబా ఆరోగ్యం విషమించిందనే సందేహాలు కలుగుతున్నాయి. తీరా ఆయన పరిస్థితి క్షీణదశకొచ్చినప్పుడు ఆసుపత్రిలో చేర్చారన్నది స్పష్టమవుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. బాబా ఆరోగ్యం పట్ల ట్రస్ట్ సభ్యులు చేసిన నిర్లక్ష్యం వారు మీడియా ముందు చెప్పిన సమాధానాల్లో స్పష్టంగా కనిపించింది. 24 గంటల్లోనే బాబా ఎందుకు అనారోగ్యం పాలయ్యారో ట్రస్ట్ సభ్యులకే తెలియాలి. ఆసుపత్రిలో చేరిన మరునాడే బాబాకు వెంటిలేటర్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా ట్రస్ట్కే తెలియాలి. ఈ ప్రశ్నలే ట్రస్ట్ బాబాను పట్టించుకోలేదని నిరూపిస్తున్నాయి.